నేను మొత్తం మీరు ఆ మీరు దయచేసి మీరు మీడియా మిత్రులు కేర్ఫుల్గా చదవండి, ఎందుకంటే మీరు యూఆర్ ఆల్ వెరీ ఎన్లైటన్డ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మీరు ప్రజలను చైతన్యం చేయగలుగుతారు, మంచి వార్తలు ఇవ్వగలుగుతారు. మీరు కూడా చదవండి ఇందులో. సార్ ఒకటి మాత్రం వాస్తవం, నేను ప్రత్యేకంగా ఫీల్డ్లో నేను కూడా తిరిగిన కదా, తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను కదా. ఇంత పెద్ద ఎత్తున నా లైఫ్లో బోగస్ ఓటింగ్ చూడలే. ఎప్పుడు చంద్రాయనగుట్టలో, చార్మినార్లో, యాకత్పురలో, ఓల్డ్ సిటీలో ఎప్పుడూ అవుతుండే అని చెప్పని వాళ్ళ పార్టీకి చెందిన ఫిరోజ్ ఎప్పుడు అంటుండే, నాంపల్లికి చెందిన ఫిరోజ్ ఊకేడుస్తుండే ఆయన, బోగస్ ఓటింగ్ ఓరా మీరు హరారే అని చెప్పని అంటుండే. ఏమంటున్నాడో అనుకునేది నేను ప్రత్యక్షంగా చూసినబ్బా, అది ఎంత దుర్మార్గం, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరము బోగస్ ఓటింగ్ జరుగుతుంటే అడ్డుకోనికి పోయినాం మేము. ఎపెక్స్ స్కూల్ అని చెప్పని సమతా కాలనీలో ఉంటుంది. మా మీదకి దాడికి వచ్చిండ్రు. అరే మేమన్నారు, మేము వచ్చింది ఎందుకు రాబోయి, బోగస్ ఓటింగ్ అడ్డుకోవాలని చెప్పని వచ్చినాం మేము. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. మేము అడిగిన పోలీసు వాళ్ళని, మీ డ్యూటీ మేము చేయడానికి వచ్చినామా, మీరు బోగస్ ఓటింగ్ ఆపుతలేరు కాబట్టి మేము వచ్చినామని చెప్పని. కాబట్టి ఇవి నగ్న సత్యాలు. అది వాళ్ళు కూడా గుండెమే చేయబెట్టుకుంటే ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు. దే కొల్యూడెడ్ విత్ ఎంఐఎం. కార్వాన్, నాంపల్లి, లేకపోతే మొత్తం పాత బస్తీ నుండి ముషిరాబాద్, సికింద్రాబాద్, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖైరతాబాద్ నుండి పట్టుకొచ్చి, ఫస్ట్ ల్యాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఎంత పర్సెంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ గారు నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు, 2,500 రూపాయలు పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు, లేకపోతే గ్రైండర్లు పంచిండ్రు, రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు పంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్, రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు, ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు. కాబట్టి 1,000 రూపాయలు ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా, బోగస్ ఓట్లను నమ్మిండు. అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఒకటి ఉంటుంది, ఆ ధర్మం గెలుస్తుందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ విల్ విన్ ఇన్ బిగ్ వే అని భావిస్తా ఉన్నా. ఏ సిగ్గులేదండి వాళ్ళకు, అర్థం ఉండాలా. నేను కూడా కాంగ్రెస్లో ఉన్నా కదా, ఎన్ని బై ఎలక్షన్స్ గెలిచినామండి నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు. దుబ్బాకు ఓడిపోయినామా, హుజరాబాద్ ఓడిపోయినామా, మునుగోడు ఓడిపోయినామా, నారు సార్ ఓడిపోయినామా, ఏడాడు ఓడిపోలే చెప్పరాదు. ఉట్టిగానే సొల్లు మాటలు మాట్లాడంగానే పేపర్లలో ఫ్రంట్ పేజీలు వస్తూ ఉన్నాయి, టీవీలలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూపెడతా ఉన్నాయి, నడిచిపోతూ ఉంది వ్యవహారం. ట్రూత్ ఉంటుంది కదా. మున్గోడులో ఓడిపోయినా కానీ అధికారంలోకి వచ్చినావు కదా, మరి యూ లాస్ట్ ఇన్ మున్గోడులో నీ డిపాజిట్ దక్కలే నీకు. కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి బాగా దగ్గర మిత్రుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, తీసుకుపోయి మరీ ఆ పాల్వాయి శ్రవంతి గొంతు కోసి మరి ఆయనకు టికెట్ ఇచ్చిండు. ఇస్తే ఏమైంది, మరే ఓడిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళీ అధికారంకి వచ్చింది కదా. కాబట్టి ఆయన కళ్ళెదురుగానే రాజకీయ పరిణామాలు తెలిసిన తర్వాత ఇంకా ఉట్టిగానే కప్పిపెచ్చు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దిస్, హీ డజంట్ నో హౌ టు గవర్న్. ఆయనకు పరిపాలన రాదు, పరిపాలనపై పట్టు లేదు, అసమర్థుడు, అపరిపక్వత అన్నీ ఉన్నాయి ఇంట్లో. దానికి తోడుగా అబద్ధాలు, బూతులు, అవినీతి గిన్నున్నాయి. ఇంకా కూడా ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు అని ఆయన అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు.